నమస్తే. నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు దాత్రి భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు విశ్వనాథ్ శర్మ గారు. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. సో శర్మ గారు, నేను మీకు మొదటగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, లోకంలో దేవుడు అనేవారు ఒక్కలే అని అంటారు కదా. కానీ మన హిందూ ధర్మం ప్రకారం మనం శివుడిని, పార్వతిని, వెంకటేశ్వర స్వామిని, అందరినీ రకరకాల స్వామిల్ని మనం పూజిస్తూ ఉంటాము కదా. సో ఏ స్వామిని ఎలా పూజించాలి, ఎలా మనం నైవేద్యం సమర్పించాలి, కొద్ది చెప్తారా? నమస్కారం అండి. హరశంభో మహాదేవ, విశ్వేశ మరవల్లభ, శివశంకర సర్వాత్మన్, నీలకంఠ నమోస్తుతే. మనకి 33 కోట్ల దేవతలు ఉన్నారు. అందులో ముఖ్యముగా మనము ప్రతినిత్యము పూజించేటువంటి దేవతలు పరమేశ్వరుడు, మహావిష్ణువు, అదేవిధముగా మహాగణపతిని ప్రతినిత్యము కూడా సకల దేవతలందరూ కూడా పూజిస్తూ ఉంటాము. అందులో ముఖ్యముగా అభిషేక ప్రియో శివ, అర్చన ప్రియో విష్ణువు, ఆరాధన ప్రియో మహాగణపతి అని చెప్పినారు. అంటే పరమేశ్వరుడికి అభిషేకము చేసినట్టయితే దారిద్రము తొలగిపోయి మృత్యుంజయం నుంచి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క ఎలాంటి రోగాలున్నా కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. శివుడికి చాలా రకాలమైనటువంటి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా రుద్రాభిషేకము, మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఏకవార రుద్రాభిషేకం అని చెప్పి ఉంటాయి. ఈ యొక్క అభిషేకాలని చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటాము. విష్ణువుకి తులసీ దళాలతో ముఖ్యంగా అర్చన చేసినట్టయితే సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం, అదేవిధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. ముఖ్యముగా విష్ణుమూర్తికి ఏకాదశి నాడు కానీ లేదా తొలేకాదశి నాడు కానీ వైకుంఠ ఏకాదశి నాడు ఇక ముఖ్య తిథులలో విష్ణుమూర్తికి అర్చన చేసినటువంటి అయితే సమస్త రోగాలన్నీ కూడా దరిచేరకుండా, అదేవిధముగా ధన ధాన్యాభివృద్ధిలు కూడా చెందుతాయి. అదేవిధముగా మహాగణపతికి అభిషేకము చేసినట్లయితే, తర్పణాలు వదిలినట్లయితే ఆ యొక్క మహాగణపతి అనుగ్రహాన్ని పొందుతాము. గణాలన్నిటికీ కూడా అధిపతైనటువంటి వాడు గణపతి. ఏ కార్యము చేసినా కూడా ముందుగా మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది మహాగణపతి యొక్క పూజ చేసుకొని ఆ కార్యాన్ని మనం నిర్వహించుకుంటాము. ప్రథమ పూజ్యో వినాయక అని శాస్త్రము చెప్పింది. ఆ యొక్క వినాయకుడి పూజ చేసినట్టయితే ఏ కార్యము నిర్వహించినా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఆ యొక్క కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తవుతుందని శాస్త్రవచనము. అయితే ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం అని చెప్పబడింది. పరమేశ్వరుడికి ముఖ్యముగా దద్దోజనము, పులిహోర ఇత్యాది, చక్కరి పొంగలి వంటి నైవేద్యాలు పెట్టి మనము దాని యొక్క స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నశించి సంపూర్ణమైనటువంటి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. విష్ణుమూర్తికి ముఖ్యముగా వడమాల సమర్పణ చేసి, అదేవిధముగా స్వామివారికి ప్రీతిగా ఇష్టమైనటువంటి పులిహోరను నివేదించినట్టయితే ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుతాము. అదేవిధముగా గణపతికి తెలిసినట్టయితే ఉండ్రాల నైవేద్యాన్ని, మోదుకలను, మహాలడ్డూని ప్రసాదాన్నిగా స్వామివారికి నివేదించి ఆ యొక్క ప్రసాదాన్ని మనమందరము కూడా స్వీకరించినట్లయితే సమస్త రోగాలన్నిటినీ కూడా మనము దరిచేరకుండా చూసుకొని సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందుతాము. సో ఒక్కొక్క భగవంతుడికి మనం ఒక్కొక్క నైవేద్యం ఎలా సమర్పిస్తుంటామో అలానే మంత్రాలు కూడా జపిస్తాం కదా స్వామి. సో ఒక్కొక్క మా దేవుని ఏ మంత్రం జపిస్తే మన మీద ఆ దేవుడు కరుణిస్తారంట? మనకి ప్రతి ఒక్క దేవుడికి శాస్త్రంలో, వేదములో ఒక్కొక్క మంత్రాన్ని చెప్పబడింది. పరమేశ్వరుడికి మృత్యుంజయ మంత్రము, అది మనందరికీ కూడా తెలిసిందే. ఆ యొక్క మృత్యుంజయ మంత్రముతో పూజించినట్టయితే అపమృత్యు దోషాల నుంచి బయటపడతాము. అదేవిధముగా రుద్రంలో మనకు ఒక శ్లోకం చెప్పబడింది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ నమః అని యొక్క మంత్రం చెప్పబడింది. ఆ యొక్క మంత్రంతో శివుడికి పూజ చేసినట్టయితే, అదేవిధముగా మృత్యుంజయ మంత్రము అనగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్, ఈ యొక్క శ్లోకంతో శివుడికి పూజించినట్టయితే మృత్యుదోషాల నుంచి బయటపడి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుతాము. ప్రతినిత్యము కూడా కేవలము శివనామస్మరణ చేసినట్టయితే కొన్ని కోట్ల జన్మలా చేసుకున్నటువంటి పుణ్యాన్ని మనం పొందుతాము. ఒక్క శివ అంటే మనము కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్రవచనము. అదేవిధముగా విష్ణుమూర్తికి కూడా
అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది విష్ణుమూర్తి యొక్క శ్లోకం చెప్పబడింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఈ యొక్క విష్ణుమూర్తిని పూజించినట్టయితే ఏ కోరికలు కోరుకున్నా కూడా తక్షణంలో తీర్చేటువంటి వాడు విష్ణువు కాబట్టి ఆ యొక్క శ్లోకంతో విష్ణుమూర్తికి పూజిస్తాము. మహాగణపతికి అందరికీ తెలిసినటువంటి శ్లోకమే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని ఈ యొక్క మహాగణపతిని స్తుతిస్తూ ఉంటాము. ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ప్రతి దేవుడికి ప్రతి శ్లోకాలతో మనము నిత్యము పూజిస్తూ ఉంటాము. ఎవరికైనా శ్లోకాలు రాని వారు కూడా ఆ యొక్క శివనామస్మరణ శివ అని లేదా ఓం నమో నారాయణాయ అని ఓం నమో గణపతజే నమః అని పూజించినట్లయితే ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందుతూ ఉంటాము. ఎలాగా మనం మంత్రాల కోసం మాట్లాడుకున్నాం కదా స్వామి. సో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం వెళ్ళే ప్రతిసారి ఒక మంత్రం చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది లేదా ఏదైనా అశుభం జరగకుండా ఆపుతుంది అని ఏదైనా మంత్రం ఉంటుందండి. మనము ఇంటి నుండి ఏ కార్యానికి బయటికి వెళ్ళినా ఎలాంటి అపజయము కలగకుండా ఎలాంటి ఆటంకం రాకుండా వాహనం మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి దోషము కలగకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రతి నిత్యము కూడా మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు మృత్యుంజయుడిని తలుచుకోవాలి. అదే విధముగా క్షేమంకరి అని అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా చూసుకునేటువంటి క్షేమంకరీ దేవి. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అని చెప్పినారు. అదే విధముగా మృత్యుంజయ మంత్రము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఈ 2 శ్లోకాలు చదువుకున్నట్టయితే ఆ యొక్క చేసేటువంటి కార్యానికి కానీ మనం వెళ్ళేటువంటి కార్యానికి కానీ వెళ్తుండగా కానీ ఎలాంటి ఆటంకం రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి దేవతలు క్షేమంకరీ దేవి అదే విధముగా పరమేశ్వరుడు. ఈ యొక్క శ్లోకాన్ని పఠించినట్టయితే మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళేటువంటి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తాం. చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. నమస్తే.